నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. ఇప్పుడు చలికాలం కూడా ప్రారంభం కావడంతో కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగింది. అధికారులు, వైద్య సిబ్బంది తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరేందర్ గారు. నమస్కారం మేడం. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది? జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమందికి సోకింది, ఎంతమంది చనిపోయారు? వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా ప్రభావం కొంతమేర తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. కరోనా మరణాల శాతం కూడా తక్కువనే ఉంది. అయితే జిల్లాలో కరోనా సోకిన వారి సంఖ్య 2829 మందికి చేరింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 54 మంది చనిపోయారు మేడం. ఇప్పటి వరకు మొత్తం మీద 53,404 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా వైద్య అధికారులు తెలిపారు. అయితే కరోనా వైరస్ తో కోలుకున్న వారు 89.9% ఉన్నట్లుగా జిల్లా వైద్య అధికారులు తెలిపారు మేడం. మరైతే ఈ కరోనా వైరస్ పట్ల జిల్లా వైద్యాధికారులు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ పై జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేపడుతున్నారు మేడం. అయితే కరోనా లక్షణాలు ఉంటే వెంటనే భయపడకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు చేపడుతూ ఫ్లెక్సీలు, గోడ పత్రికలు ఏర్పాటు చేశారు మేడం. అంతేకాకుండా గ్రామంలో జరిగే గ్రామ సభలు గాని సమావేశాలు ఉంటే వారికి ముందస్తుగా వైద్యాధికారులు అక్కడ చేరుకొని ప్రతి ఒక్కరికి కోవిడ్ నిబంధనల గురించి తెలియజేస్తున్నారు మేడం. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పట్టణంలో గాని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకుండా మెయిన్ గా అజాగ్రత్త ఉన్న ఆటో డ్రైవర్లకు స్థానిక వైద్య సిబ్బంది వాళ్ళు లక్షణాలున్న ప్రతి డ్రైవర్ కు ఖచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ శీతాకాలం కూడా విజృంభించడం వల్ల పెద్ద మనుషులు వాళ్ళ ఉన్న వారికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో వైద్యుల సూచనల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ లక్షణాలు ఉన్న వారందరికీ యాంటీజెన్ టెస్టు ద్వారా టెస్టులు నిర్వహిస్తున్నారు మేడం. ఇకపోతే జిల్లాలో రైతులు పండించిన వరి, పత్తి పంటలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ప్రభుత్వము ప్రతి గింజను కొనే విధంగా రైతులు పండించిన పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మేడం. అయితే ప్రతి రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కూడా మనం కొనాలనే ఉద్దేశంతో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ గారు జిల్లాలో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు మేడం. ఈ విధంగా రైతులు పండించే కళ్ళాల నుంచి నేరుగా ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా బాగా ఆరబెట్టి తేమ శాతం తక్కువగా ఉండేటట్లు చూసుకొని గ్రామాలలో, మండలాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలకి తీసుకురావాలని చూశారు మేడం. ఇందులో జిల్లా లోపల 123 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలియజేశారు మేడం. అయితే నాణ్యత ప్రమాణాలు కలిగిన వరి ధాన్యము ఏ గ్రేడ్ కు 1888 రూపాయల మద్దతు ధర, అదే సాధారణంగా ఉన్న వారికి 1868 రూపాయల మద్దతు ధర అందించడం జరుగుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అలాగే పత్తి కూడా జిల్లా లోపల 9 పత్తి మిల్లులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వమే వారికి ఒప్పందాలు చేసుకొని భారతీయ పత్తి సంస్థ ఆధ్వర్యంలో కూడా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మేడం. ఇప్పటి వరకు ఆయా మిల్లి యజమానులతో కూడా ఒప్పందం కుదిరింది మేడం. అయితే పత్తి కూడా నాణ్యత ప్రమాణాలతో తీసుకొని వచ్చి పత్తి కొనుగోలు దగ్గర అమ్మితే 5,825 మద్దతు ధర పొందవచ్చని జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. మరి రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవనాల నిర్మాణాలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణాలు జిల్లాలలో జోరుగా కొనసాగుతున్నాయి మేడం. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 21 కోట్లు 34 లక్షలతో 97 రైతు వేదిక నిర్మాణాలు చేపడుతున్నాం మేడం. అయితే జిల్లా లోపల పూర్తయిన మొదటి రైతు వేదిక దారుల్ మండల కేంద్రంలో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి ప్రారంభించారు మేడం. ఈ సందర్భంగా మంత్రులు గాని అధికారులు చెప్పారు మేడం, రైతులతో వ్యవసాయంపై సమగ్ర వివరాలు, తర్వాత అనుక్షణం సమీక్షలు నిర్వహించేందుకు ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయని, అయితే రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా రైతు వేదికలకు రావాలని తెలిపారు మేడం. రైతులు తాము పండించే ధరను నిర్ణయించే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు కూడా రైతులకు సలహాలు, సూచనలు అవి ఇచ్చారు మేడం. ఇక జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల తీరు ఎలా ఉందంటారు? కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం మహిళా సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా డ్వాక్రా రుణాలు అందిస్తుంది మేడం. ఇందుకోసం వికారాబాద్ లో 929 సంఘాలు ఉన్నాయి మేడం. వారికి ప్రతి ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం 5.50 కోట్లను బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ఏర్పాటు చేసింది మేడం. అయితే ఇప్పటి వరకు 62 సంఘాలకు 2.77 కోట్ల మంజూరు చేశారు మేడం. అయితే వాటితో మహిళలు కిరాణా షాపులు, చీరల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది మేడం. అదండి వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, వ్యవసాయం, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు వీటి గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి నరేందర్ గారు. మరో రోజు
మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.